టార్గెట్ చేస్తున్నారు. కానీ మీరు ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటారు. కానీ మీరు కూడా గతంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిపైన కూడా డిస్కషన్ నడుస్తుంది. సో మీరు గతంలో ఏం మాట్లాడారో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అమ్మాయిల విషయమే ప్రస్తుతం ఆ వీడియోలో చూద్దాం. దానికి మీరు ఏం చెప్తారో కూడా చూస్తాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మహాసేన అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. అవసరమైతే ఒక్కొక్కడు ఇగో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో దినారు వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. రైట్ రాజేష్ గారు, మీరు చూశారు, మీరు మాట్లాడినటువంటి వీడియోనే. మరి మీరు ఆ రకంగా మాట్లాడడం సమర్థించుకుంటారు, అది రైట్ అనుకుంటారా? అది అందరికీ ఆమోదయోగ్యం అని మీరు అనుకుంటున్నారా? అది 100% అందరికీ ఆమోదయోగ్యం అని నేను అనుకోవట్లేదు సార్. ఓకే, అయితే ఆ మాట నేను అన్న సందర్భం వింటే ఖచ్చితంగా చాలామంది నేను అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను సార్. అది 2018లో జరిగిందండి. అప్పటికి ఎలక్షన్ అవ్వలేదు ఇంకా. ఓకే, 2018లో మిర్యాలగూడలో ప్రణయ్ అమృత అనే ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు సార్. ఆవిడ గర్భవతి 5వ నెల ప్రెగ్నెంట్. వినాయక టెంపుల్కి వెళ్ళారు, పూజ చేయించారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు. వెనకాతల నుంచి ఒక అతను వెళ్ళి నరికి చంపాడు. అతి కిరాతకంగా చెప్పి గర్భిణీ స్త్రీ ముందే భార్య ముందే భర్తని. ఆ ప్రణయాల తల్లి కూడా అక్కడే ఉందండి. వాళ్ళిద్దరి ముందు కలిపి చంపి, దానికి కారణం ఏం చెప్పారంటే సార్, నేను అప్పుడు కోవైట్లో మహాసన్ మీటింగ్ పెట్టడానికి కోవైట్లో ఉన్నాను సార్. ఏం చెప్పారంటే అతను తక్కువ కులస్తుడు కాబట్టి వాళ్ళ నాన్న, ఎవరైతే అమ్మాయి నాన్న చంపించాడు అన్నారు సార్. అప్పుడు ఆ ఆవేశంలో ఆ బాధలో మాట్లాడిన వీడియో సార్ అది. నేను అదే కులస్తుడిగా అక్కడ నరికిన ఆ దెబ్బ నా ఒంటి మీద పడినట్టు అనిపించింది సార్. నాకు అనిపించి ఎవరైనా అలాంటి అగ్రవర్ణపు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే, మీరు పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్, పెళ్లి చేసుకుంటే ఎత్తుకొస్తే కాదు, ఓకే, లేపుకెళ్తే కాదు, కిడ్నాప్ చేస్తే కాదు, పెళ్లి చేసుకుంటే మీకు నేను సెక్యూరిటీ కల్పిస్తాను. ఇలా చచ్చిపోకుండా, ఇలా ఎవరి చేతులను బలైపోకుండా. ఎందుకంటే ఆ రోజున ఒక అగ్రవర్ణపు అమ్మాయి విధవరాలు అయిపోయింది సార్. ఒక అగ్రవర్ణపు అమ్మాయికి పుట్టిన కొడుకు అనాథగా పుట్టాడు సార్. ఆ బాధ కూడా నేను అర్థం చేసుకునే నేను సెక్యూరిటీ కల్పిస్తాను. అవసరమైతే ₹1,00,000 ఇచ్చన్నా మిమ్మల్ని విదేశాలు పంపించి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ రోజున ఆ మర్డర్ ₹1,00,00,000 సుపారీ ఇచ్చి మర్డర్ చేయించారు సార్. అది అందరికీ తెలిసిందే. ₹1,00,00,000 ఇచ్చి చంపుతున్న వ్యవస్థలో ₹1,00,000 ఇచ్చి ప్రాణాలు కాపాడుతానన్నాను సార్. అయితే నేను ముందు మాట్లాడిన వేదన బాధ అంతా కట్ చేశారండి.